శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున రామాయణం అర్థం పరమార్థం. ఇదండి శీర్షిక కుసుమం. రామాయణం అర్థం పరమార్థం. నిజంగా చెప్పాలంటే మన భారతీయ ఇతిహాసం కానీ, భారతీయుడిగా మనం కానీ, హిందూగా మనం కానీ గర్వించదగ్గ ఇతిహాస కథల్లో, పౌరాణిక గాథల్లో, వాస్తవ కథల్లో రామాయణం పెద్దపీట వేయబడింది. రామాయణం నిత్య పారాయణం, ఇంటింటి కథ ఓ రామాయణ కథే అవుతుంది. రామాయణం మనం గనక చదువుకుంటే ఫలవంతమైనటువంటి ఫలితాలను, అనూహ్యమైనటువంటి విజయాలను సాధించవచ్చని చెప్పి ఎంతోమంది అలా అనుభవైక వైద్యంగా సాధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు రామాయణం చదవమని చెప్పి కుటుంబానికి కానీ, స్నేహితులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ, మన ప్రజలందరికీ కానీ, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. కానీ రామాయణం ఎందుకు చదవాలి, రామాయణంలో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏమిటి అని ఒకసారి మనం విశ్లేషించుకుంటే కనుక, భార్య గురించి చెడుగా విన్నా పరీక్ష వద్దని పాఠం చెప్తుంది రామాయణం. అవును కదా? భార్య దూరమైన మరొక వివాహం ఆలోచన రాని రాముడి కథ రామాయణం. ఆత్మగౌరవానికి అవమానం జరిగినప్పుడు తల వంచుకొని సేవ చేయటం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ కూడా ఒక పాఠం లాంటిది. మరణం మంచు అంచున నువ్వు సొమ్మసిల్లి, మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి, ఆఖరి చూపుగా నిన్నొక్కసారి చూడాలని ఉందిరా అని కబురు చేసినప్పుడు తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్టు, రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్ని, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను పెంచుకోమని నీ కొడుక్కి చెబుతుంది రామాయణం. నీ కొడుకే కాదండి, ప్రతి ఇంటి కొడుక్కి కూడా చెప్తుంది రామాయణం. నిర్హేతుకమైనటువంటి కోరికల వెనక వెళ్ళటం, బంగారు లేడి వెనక పరిగెత్తవంటం ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది. ప్రతి ఒక్క ఇంటి కోడలికి కూడా గ్రహింపుకు వస్తుందండి. అలాగే వనాన్న చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశల చరిత్ర చదువుకి సుఖ సౌఖ్యాలు తప్పనిసరి కాదని మన మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్తుంది రామాయణం. అందుకే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఆబాల గోపాలం చదవాల్సిన పవిత్రమైనటువంటి పురాణ గ్రంథం రామాయణం. ఈ అద్భుతమైన, నిజంగా రామాయణం గురించి మనం వింటుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఒళ్ళు గగుర్పాటు పడుస్తుంది. కాదంటారా? అప్రయత్నంగా కూడా మనం అలౌకిక ఆనందానికి గురవుతాం. ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఆ ఇతిహాసం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేయవద్దని చెప్పేది కైకతో వ్యవహారం. పరాయి స్త్రీపై వ్యామోహం వద్దని చెప్పేది లంకా దహనం. ఇక పాత్రల ప్రసక్తికి వస్తే, నిస్వార్థానికి ప్రతీకలు లక్ష్మణ భరతులు. ప్రాణమున్నంత వరకు నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు. మరి రెక్కలున్నంత వరకు చెడుతో పోరాడతానంటాడు జటాయువు. ఉన్నంతలో సాయం చేయమంటుంది ఉడత. నీలో తెలియని శక్తి ఆంజనేయ చరిత. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే
లౌక్యమే, వాలి సంహారం, ఇలా ఎన్నో జీవిత సూత్రాలు నీతి పాఠాలు ఉన్న ఇతిహాసమే మన రామాయణం. నిజం చెప్పాలంటే దానిలో రామాయణంలో సంబంధించండి ఒకడికి బురద కనబడుతుంది, మరొకడికి బురదలో ఉన్నటువంటి కమలం కనబడుతుంది. అంతా యద్భావే తద్భవతి. అలాగే మన దృష్టిని బట్టే అది ఆధారపడి ఉంటుంది. చదివే అనుభవం ఫలవంతం కావాలి అంటే నీలక్షీరాల్ని విడదీసే, అంటే పాలు నీళ్లు విడదీసే ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి మరి. అవును కదా? కాబట్టి రామాయణం గురించి మనం ఈ రోజున నార్మించినట్టు మంచి మాటలు చెప్పుకున్నాం. అది సనాతనమైనటువంటి అనాదిగా మరి కలియుగానికి ముందు నుంచి ఎప్పటి నుంచో యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి పరమ పవిత్రమైన వాస్తవ గాథ రామాయణం. జై శ్రీరామ్. స్వస్తి. భవదీయుడు నాలుమంచి.